ఇట్స్ సండే మార్నింగ్. మంత్స్ పెరిగే కొద్దీ మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది ఈ ప్రెగ్నెన్సీ టైంలో. నేనైతే డైలీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు తాగి ఒక 20 మినిట్స్ అలా వాకింగ్ చేస్తాను. అలా చేస్తే మనకి ఆ ప్రాబ్లం అనేదే ఉండదు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం తెలంగాణ స్పెషల్ మామిడికాయ పానకం పూరీ చేస్తున్నాను. తెలంగాణలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలా ఇయర్స్ అయిపోయింది ఇలా తిని. నాకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో స్టార్టింగ్లోనే ఈ క్రేవింగ్ ఉండేది. బట్ అప్పుడు మామిడిపళ్ళ సీజన్ కాదు. సో ఇప్పుడైతే మామిడిపళ్ళు మొత్తం వచ్చేసాయి కాబట్టి ఇంకా మామిడికాయ పానకం చేస్తున్నాను. మార్నింగే ఆయిల్ ఫుడ్ అనుకున్నాను. బట్ కొంచెమైనా తినాలి. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో మనకి క్రేవింగ్స్ ఏ ఉన్నా కూడా కంపల్సరీగా తినాలని చెప్తారు కదా. సో నేనైతే కొంచెమే అంటే ఒక 2 పూరీస్ అలా తిందామని డిసైడ్ అయ్యాను. మామిడికాయ పానకం చాలా ఈజీ. మనం పూరీ బదులు చపాతీ, అట్లు ఏవైనా కూడా పెట్టుకొని మామిడికాయ పానకంతో తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి క్రేవింగ్స్ ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి.